దీనికి దీనికి వేరే ప్రొసీజర్ లేదు, ఇదే ప్రొసీజర్లో చేయాలి. సో కాన్ఫిగరేషన్ అనేది ఇలాగే చేయాలి. ఈ స్టెప్స్ చెప్పాను కదా, ఈ స్టెప్స్ ఫాలో అవుతూ చేయాలి. ప్రియామ్ చెక్స్ అంటే డ్రోన్ మనం ఫ్లై చేసే ముందు మనం చూసుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఉంటాయి, నోట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా ఉందా, ఇది కరెక్ట్గా ఉందా, ఇది కరెక్ట్గా ఉందా అని. అలాంటి చెక్స్ అనమాట. ఇప్పుడు ఈ సర్వో అవుట్పుట్లోకి వచ్చాం కదా, ఇక్కడ మనకి ఎన్ని మోటార్లు ఉన్నాయి కనబడుతున్నాయి, చూసారా? 6 ఉన్నాయి. మనం ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే మన డ్రోన్ కూడా 6 ఉన్నాయా అని చూసుకోవాలి. ఉన్నాయి, లేకపోతే కూలిపోయింది డ్రోన్. చెప్పాం కదా, ఏది లేకపోయినా కానీ డ్రోన్ అనేది క్రాష్ అయిపోతుంది. మొత్తం ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి. మొత్తం వెళ్ళిపోవట్లేదు. ఓకే, ఏముంది అందులో ఏముంది, సరే. ఓకే, సర్వో అవుట్పుట్స్ ఇక్కడ మోటార్ 6 వరకు ఉన్నాయి కదా. ఇది వచ్చేసి లీస్ట్ లెవెల్ అనమాట, 1100. సో ఇది ఆమ్లో లేవు, అంటే 0 లెవెల్లో ఉన్నప్పుడు ఆ లెవెల్లో ఉంటాయి. మళ్ళీ మనం ఏం చెక్ చేసుకోవాలంటే, మనం ఫుల్ థ్రోటిల్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం వాల్యూకి వస్తుందా రావట్లేదా అది చూసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ 2-3 మోటార్లు బాగానే తిరుగుతాయి, 4, 5, 6 అలా కొన్ని మోటార్స్ సరిగా తిరుగుతాయి, కొన్ని సరిగా తిరగవు. అప్పుడు ఏం చేసుకోవాలి? అప్పుడు ఇంకో దానికి వెళ్ళాలి. కింద ఉంది కదా ఏసీ క్యాలిబ్రేషన్. ఏసీ క్యాలిబ్రేషన్లోకి రండి. ఏసీ క్యాలిబ్రేషన్ అంటే ఏంటంటే, ఇక్కడ డ్రోన్ కింద మోటార్స్కి ప్రతి ఒక్క మోటార్కి ఒక ఏసీ కనెక్ట్ అయి ఉంటుంది. తెలుసు కదా మీకు? తెలియదా? మార్నింగ్ చూపించాను కదా మీకు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా ఈఎస్సీస్ అనే ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్స్, మోటార్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఆ ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్స్ ఏమవుతుందంటే, ఇక్కడ మనం క్యాలిబ్రేట్ చేయాలి. ఇప్పుడు మోటార్స్ ఎందుకు అన్ఈవెన్గా తిరుగుతున్నాయి? దానికి సరిగ్గా పవర్ రావట్లేదు. అందుకని సరిగ్గా పవర్ ఎందుకు రావట్లేదు? ఈఎస్సీస్ ఇవ్వట్లేదు. ఈఎస్సీస్ ఇవ్వట్లేదు కాబట్టి వీ హ్యావ్ టు క్యాలిబ్రేట్ ఈఎస్సీస్. క్యాలిబ్రేట్ ఈఎస్సీస్ అంటే ఇక్కడ ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఇవి కూడా మనం ఏం మార్చలేము, వాళ్ళు ఇచ్చిన స్టెప్స్ అవే ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ క్యాలిబ్రేట్ ఈఎస్సీ బటన్ని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేయండి, ప్రెస్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే, అక్కడ వాళ్ళు ఏం చెప్పారు నెక్స్ట్, ఆఫ్టర్ పుషింగ్ దిస్ బటన్ డిస్కనెక్ట్ యూఎస్బీ అండ్ బ్యాటరీ, ప్లగ్ ఇన్ బ్యాటరీ అని మనం యూఎస్బీతో యాక్చువల్గా కనెక్ట్ చేసుకుంటాం. బట్ మీకు టెలిమెట్రీ యూస్ చూపించాలని నేను లాంగ్ రేంజ్లో ఉన్నా కానీ మనం ఆపరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా బ్యాటరీ తీసేయాలి. మీకు ఇప్పుడు సౌండ్ వినిపిస్తుంది, ఆ సౌండ్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సౌండ్ విన్నారా? ఇంకో సౌండ్ వస్తుంది. విన్నారా ప్యాటర్న్? ఈ ప్యాటర్న్స్ అన్ని గుర్తుండాలి, ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. సో డిస్కనెక్ట్ చేయ బ్యాటరీ. ఇది ప్రొసీజర్ అనమాట. ఏసీ క్యాలిబ్రేషన్ ఇక్కడ ఒక నిమిషం ఒకసారి లేపి చూపించు. లైట్స్ చూడండి ఎలా ఫ్లాష్ అవుతున్నాయో, జాగ్రత్త. లైట్స్ చూడండి ఎలా ఫ్లాష్ అవుతున్నాయో. సో ఈ ఫ్లాషింగ్ అనేది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఏసీ క్యాలిబ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దాని ఫర్దర్ ప్రాసెస్ ఏంటి? రీస్టార్ట్ ది ఫ్లైట్ కంట్రోలర్ నార్మల్లీ, మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ ఇన్ ద సెల్ఫ్ ఓన్లీ బ్యాటరీ తీసేసి మళ్ళీ పెట్టేయాలి. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇంకొక సౌండ్ వచ్చింది. ఈ సౌండ్ ఎప్పుడన్నా విన్నారేమో చెప్పండి. విన్నారా? ఈ సౌండ్ వచ్చిందంటే హార్ట్ బీట్ అంటారు దాన్ని యాక్చువల్గా, డ్రోన్స్ యొక్క హార్ట్ బీట్. సో అది వచ్చిందంటే